అత్తయ్య అత్తయ్య నాకు ఒక ఐడియా వచ్చింది అత్తయ్య. ఇల్లు కట్టడం కష్టంగా ఉంది కదా అత్తయ్య. నేను ఒక ఐడియా చెప్తాను అత్తయ్య. ఏంటి ఐడియా ఏంటి చెప్పు అత్తయ్య. మనం పానీపూరి బండి పెడదాం అత్తయ్య. ఎందుకంటే దాంట్లో మంచి లాభాలు వస్తాయి. మనం పెద్ద ఇల్లు కొనుక్కొని అందులోకి వెళ్ళిపోవచ్చు అత్తయ్య. అవునా, కానీ దానికి పెట్టుబడి కావాలి కదే అత్తయ్య. అవన్నీ నేను చూసుకుంటాను, మీరు నాకు హెల్ప్ చేయండి చాలు. మరి డబ్బులు ఎలాగొస్తాయే పెట్టుబడికి అత్తయ్య? మా అమ్మాళ్ళు పెట్టారు కదా పెళ్ళిలోని నాకు ఆ బంగారు గాజులు ఉన్నాయి కదా, అవి తాకట్లో పెట్టి దాంతో డబ్బులు తెచ్చి పెట్టుబడి పెడదాం అత్తయ్య. అవి మీ అన్ని వాళ్ళు కొన్నారు, పుట్టింటి వాళ్ళు కొన్నాయి, ఎందుకే పెట్టడం? ఏం చేద్దాం అత్తయ్య? మరి పిల్లలకి ఫీజులు కట్టాలా, ఇవన్నీ స్కూల్ చదివించుకోవాలో, ఇల్లు గడవాలంటే ఎలాగొస్తాయి అత్తయ్య? సరే, నువ్వు ఎలా చెప్తే అలా చేస్తాను. నీకు హెల్ప్ చేయమంటున్నావు కదా, చేస్తాను. సేటు గారండి, సేటు గారండి, ఒకసారి బయటకు రండి సేటు. ఏంటమ్మా, ఎవరు మీరు? ఏంటి? సేటు గారండి, మాకు వడ్డీకి డబ్బులు కావాలండి. ఏంటి వడ్డీకి డబ్బులు కావాలంటే నేను ఊరికి ఎలా ఇచ్చేస్తానమ్మా? సేటు గారండి, తెచ్చామండి, ఇదిగోండి బంగారు గాజులు తెచ్చామండి. ఇదిగోండి సేటు గారు, చూడండి. ఆహా, గాజులు బాగానే మెరుస్తున్నాయి. ఈ గాజులు నమ్మేస్తుందేమో అడుగుతాం. ఏంటమ్మా, ఈ గాజులకి ఎంత వస్తే అంత ఇచ్చేయమంటావా డబ్బులు? లేదు సేటు గారు, ఇవి మా అమ్మాలు పిల్లో పెట్టిన గాజులు. నాకు ఇవంటే చాలా సెంటిమెంట్గా సేటు గారు. నాకు ఈ డబ్బులు ఎంత వడ్డీకి నేను తీసుకుంటాను అంతేగాని ఈ గాజులు నేను ఎప్పుడు అమ్మను. కాదమ్మా, నీకు ఎంత వస్తే అంత ఇచ్చేస్తాను డబ్బులు. తీసుకొని ఇల్లు వ్యాపారం చేసుకో. లేదు సేటు గారు, మేము పానీపూరి వ్యాపారం చేద్దాం అనుకుంటున్నాం. అందులో లాభాలు వచ్చిన తర్వాత మా గాజులు మేము తీసుకెళ్ళిపోతాం, ఈ వడ్డీ మీకు కడేసి. సేటు గారు, ఎందుకు సేటు గారు గాజులు అమ్మేస్తారని అడుగుతున్నారు? మేము వడ్డీకే కదా తీసుకెళ్దామని వచ్చాం డబ్బులు, మీకు అమ్మేస్తామని చెప్పలేదు కదా గాజుల్ని. సరేలే అమ్మా, అడిగాను, ఏమంటారో ఒక మాటని. ఎంత కావాలమ్మా డబ్బులు మీకు? సేటు గారు, మాకు 50,000 కావాలి సేటు గారు. సరే, లోపలికి రండమ్మా. మేము ఇక్కడే ఉంటాం, మీరు డబ్బులు తీసుకురండి సేటు గారు. సరే ఉండండి, డబ్బులు తీసుకొస్తాను. ఈ వ్యాపారం చేసి వీళ్ళకి లాభాలు రాకుండా ఈ గాజులు మనకి అమ్మేసేలా చేయాలి వీళ్ళని. ఇదిగో అమ్మా డబ్బులు, ఏ నెల వడ్డీ కట్టియండి. సరే సేటు గారు, ఇల్లు వస్తాం. సరే సేటు గారు, ఇల్లు వస్తాం. అత్తయ్య గారండి, ఈ రోజు నుంచి మనం పానీపూరి కొట్టి ఓపెనింగ్ చేసాం. మనం ఎప్పుడూ ఇలాగే మన వ్యాపారం సాగి మనకు లాభాలు వచ్చి రావాలని దేవుడిని కోరుకుందాం. అలాగే సరోజ, దేవుడి గుడికి వెళ్ళి దండం పెట్టుకొని వచ్చాను కదా, ఇంకెప్పుడు మనకెప్పుడు మంచిగా జరుగుతుంది. అంటే ప్లేట్ పానీపూరి ఎంత? ప్లేట్ పానీపూరి 10 రూపీసే బాబు. సరే, ఒక ప్లేట్ ఇవ్వండి ఆంటీ. సరే బాబు, ఇదిగో బాబు తీసుకో. అంటే సూపర్ ఉన్నాయి ఆంటీ పానీపూరి. సరే బాబు, కూర్చొని తిను, నీకు ఎన్ని కావాలంటే నువ్వు తిను. సరే ఆంటీ, తినేసిన తర్వాత ఇంకో ప్లేట్ తీసుకుంటానే. సరే బాబు. ఏంటే 20 రూపాయల ప్లేట్ పానీపూరి 10 రూపాయలే చెప్తున్నావు? కాదత్తయ్య, మన ఫస్ట్లో ఇలా లాభాలు వచ్చి ఇలా కాకుండా ఇలా పెడితే తినే కస్టమర్లు ఇలా బాగుంది, ఈ పానీపూరి తినాలని అనిపించేలా ఉండాలి అత్తయ్య. మన ఫస్ట్లోనే 20 రూపాయలు చెప్తే మనకి ఎవరు వస్తారు అత్తయ్య కస్టమర్లు? అది నిజమేనే సరోజ, అలాగే చెయ్యి. అయితే నీ ఇష్టం వచ్చినట్టు చెయ్యి. ఆంటీ, పానీపూరి చాటారు ఏమున్నాయంటీ? పాప, నీకేం కావాలో చెప్పమ్మా. ఆంటీ, నాకు చాట్ కావాలంటీ. చాటు 15 రూపాయలమ్మా. ఆంటీ, అందరి దగ్గర 20 రూపాయలే కదా, మీరు 15 రూపాయలకి అమ్ముతున్నారు ఏంటి? ఇది కొత్త షాప్ కదమ్మా, దీనికి స్పెషల్ ఉండాలి కదమ్మా, అందుకని 15 రూపాయలకి అమ్ముతున్నాం. ఆంటీ, మీరు చాలా మంచి వాళ్ళగా కనిపిస్తున్నారంటీ. నేను రోజు చాట్ మీ దగ్గర తింటాను. ఆంటీ, నాకు ఒక చాట్ కావాలంటీ. సరే పాప, ఇదిగో అమ్మా, తీసుకో పాప. ఆంటీ, చాట్ చాలా బాగుందంటీ. అక్కడ చైర్ ఉంది, కూర్చొని తిన్నమ్మా పాప. సరే ఆంటీ. నువ్వు చెప్పినట్టయితే ఇలాగైతే మనకు లాభాలు బాగానే వచ్చేలాగున్నాయి. అవునత్తయ్య. ఇదిగోండి ఆంటీ, తీసుకోండి. సరే బాబు, వెళ్ళు. అత్తయ్య గారు తీసుకోండి. అలాగే సరోజ. ఆంటీ, తీసుకోండి. థ్యాంక్ యూ అమ్మా. అత్తయ్య గారు తీసుకోండి. అలాగే అత్తయ్య గారు, ఈరోజు చాలా బాగా గడిచింది కదా అత్తయ్య గారు? అవును అత్తయ్య గారు, కలెక్షన్ అంతా మొత్తం చూసినట్లయితే 10,000 వచ్చాయి. ఏంటి 10,000? అవునే కోడలి పిల్ల. సరే పదండి అత్తయ్య గారు, ఇంటికి వెళ్దాం. పదండి అత్తయ్య గారు, ఇంటికి వెళ్దాం. సరే కోడలి, ఇవాళ కలెక్షన్ బాగానే వచ్చాయి కోడలా. అవును అత్తయ్య గారు, ఈరోజు కలెక్షన్ బాగానే వచ్చాయి. మరుసటి రోజు కోడలి పిల్ల ఏంటి అత్తయ్య గారు, షాప్కి వెళ్దాం రెడీనా?
రెడీ అత్తయ్య గారు. సరే అయితే పద. ఈ చాట్ చాలా బాగుంది. సరే బాబు తినండి, ఇంకా వేరే కస్టమర్స్ వస్తారు. వెళ్ళి బెంచ్ మీద కూర్చోండి. బెంచ్లేమి ఖాళీగా లేవు. అంటే ఇంకా బెంచ్లు ఖాళీ అవ్వలేదు. ఇలా వెళ్దాం అనుకునే లోపు మొత్తం అందరూ కూర్చుంటున్నారండి. బెంచ్లు అసలు ఒక్కడు కూడా రాయలేదండి. సర్లే కానీ బేగా తినండి. కావాలా అయితే వేస్తాను రండి. అయ్యో 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 వాళ్ళ కోసం బాగున్నారు అందరూ. వాళ్ళు నువ్వు మాట్లాడు. అందరూ బాగున్నారు. పని విశేషాలు ఏంటే చింటూ ఎక్కడికి వస్తున్నావు కూడా? నువ్వు కూడా పానీపూరి తినడానికి? అవునరా, షాప్ మూసేసిన తర్వాత ఇంటికి వెళ్ళాక. అత్తయ్య ఇవాళ కలెక్షన్ ఎంత? 20,000. వామో బేగానే పెరిగిపోయా. సరే పద సేటు దగ్గరికి వెళ్ళి గాజులు విడిపిద్దాం. సేట్ గారు ఒకసారి బయటికి రారా. ఏంటి చెప్పండి. అదేనండి బంగారు గాజులు ఇచ్చాం కదా, అవి తీసుకెళ్దామని వచ్చాం. ఇంటి 3 రోజులు వడ్డీ కట్టి తీసుకెళ్తున్నారా? కానీ నెల కూడా కాలేదు కదా. సరే ఆకండి, ఇంట్లోకి వెళ్ళి గాజులు తీసుకొస్తా. తీసుకోండి. అలాగే సేటు గారు. మీకు ఈ వీడియో నచ్చిందా ఫ్రెండ్స్? నచ్చితే మా పానీపూరి కొట్టుని అభివృద్ధి చేసి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే కింద ఉన్న బెల్ ఐకాన్ టిక్కుమని కొట్టండి. మా పానీపూరి షాప్కి జై జై కొట్టండి.